యోని గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. అసలు ఈ స్ట్రక్చర్ ఏంటి దీనిది? ఈ జీ స్పాట్ ఏంటి? క్లైటోరిస్ ఏంటి? ఇంతకుముందు మన వీడియో మిలియన్స్‌లో పోయింది. యోని లోతు గురించి మనం తెలుసుకుందాం అప్పుడు. ఇప్పుడు యోని స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఈ యోని ఎలా ఉంటుంది? యోని ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మీకు తెలుసా ఎంతమందున్నారు? ఒక వాళ్ళకసలు తెలీదు. యోని ఎక్కడుంటుంది? యోనిలో అంగం ఎట్లా ప్రవేశించాలో అది గూడా తెలీదు. బొడ్డ పైన ఏదైతే ఉందో కడుపు పైన బొడ్డ ఉంటుంది కదా, అక్కడ పోయి ట్రై చేస్తూ ఉన్నాడు ఒకతను. అసలు అతనికి తెలియనే తెలియదు. ఇలాంటి కేసు కూడా ఒకటి వచ్చింది. చాలా విచిత్రమైన కేసు. దీని గురించి అమ్మాయి చెప్పట్లేదు. అమ్మాయి చెప్తే ఏంటంటే భయంతో దాంతో బయటికి వెళ్ళట్లేదు. అయితే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. యోని గురించి కూడా డీటెయిల్గా తెలుసుకోవాలి. అయితే యోని గురించి మనము తెలుసుకోవడం తప్పు కాదు. యోని గురించి తెలుసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అని చాలా మంది అనుకుంటారు. ఈరోజు మీ సిగ్గు అది ఇది అన్నీ వదిలి మీరు చూడండి. నేను చెప్పడం ఏంటంటే, నేను ఎప్పుడైనా చెప్తే ఎవరికి వల్గారిటీగా కనబడదు. నేను చెప్పేది ఏంటంటే, మీ వైవాహిక జీవితం కానివ్వండి, మీ పార్ట్నర్తో మీరు సుఖంగా ఉండాలని తెలుసుకోవాలనే ఒక భావంతో నేను చెప్తాను. అంతేగాని ఏదైనా వల్గర్గా మాట్లాడడం, ఏదో చెప్పడం అది ఉండదు. నా ఫ్యాన్స్, నా సబ్స్క్రైబర్సే ఎప్పుడైతే కామెంట్ సెక్షన్స్లో ఎవరైనా తప్పుగా చెప్తే వాళ్ళకు నేను చూసింది ఏంటంటే, సార్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు బాబు, మీరు దాంట్లో చూడండి అని వేరే వాళ్ళు కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైనా సరే నా ఏదైతే ఉంటుందో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని. యోని ఏదైతే ఉంటుందో అందులో ఒక స్ట్రక్చర్ ఉంటుంది, క్లైటోరిస్. ఈ క్లైటోరిస్ ఏదైతే ఉంటుందో ఎప్పుడైనా సరే ఇది ఎరెక్టైల్ టిష్యూ. మగవాళ్లలో ఎరెక్టైల్ టిష్యూ ఏముంటుంది? కార్పోరా క్యావర్నోజా, కార్పోరా స్పాంజియోజా అని 2 రకాలు ఉంటాయి. ఈ కార్పోరా స్పాంజియోజా, కార్పోరియా ఏదైతే ఉంటుందో క్యావర్నోజా, ఇది ఇక్కడ కూడా ఉంటుంది మీకు ఎరెక్ట్ స్టేజ్ క్లైటోరిస్ దగ్గర. అలాగే ముక్కు టిప్ పైన కూడా ఉంటుంది. ఈ ఎరెక్టైల్ టిష్యూస్ 3 జగలు ఉంటాయి. ఇప్పుడు ఇవి ఏంటంటే ఎప్పుడైతే ఈ క్లైటోరిస్కి ర్యాపిడ్ జరుగుతుందో, క్లైటోరిస్కి ఎప్పుడైతే ఇక్కడ టచ్ అవుతుంది, వాళ్లకు విపరీతంగా ఒక రకమైన ఆనందం వస్తుంది. దాన్నే ఆర్గాజం అంటారు. దాన్ని ఫింగరింగ్ చేసి కూడా చేయొచ్చు, దాన్ని అంగం వేసి కూడా చేయొచ్చు, దాన్ని ఒక రకమైన ఏదైనా టాయ్తో కూడా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అక్కడ మీకు ఫస్ట్ తెలియాలి ఈ స్ట్రక్చర్ ఏంది, ఎక్కడి నుంచి మూత్రం వస్తుంది, అమ్మాయిలు ఎక్కడి నుంచి మూత్రం చేస్తారు, ఎక్కడి నుంచి యోని స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు వెళ్తుంది అని తెలియాలి కదా. తెలీదు, ఏమి తెలియదు చాలామందికి. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, మీరు చూడండి. ఎంత మంచి అంటే మీకు తెలిసిపోతుంది. దాని తర్వాత మీరు హర్ట్ చేయరు. చాలామంది ఏంటంటే అమ్మాయిలకు నొప్పి అవుతుంది అలా చేస్తారు, వాళ్ళకి వచ్చిన ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. ఎక్కడి నుంచి అయితే వాళ్ళు మూత్రం చేస్తారో అంటే యురేత్రా అంటారు. యురేత్రల్ ఓపెనింగ్ అమ్మాయిలకు సెపరేట్ ఉంటుంది. ఇంకా సర్విక్స్ అనేది అంగం పోయేది కూడా సెపరేట్ ఉంటుంది. వేరాజ్ అబ్బాయిలో ఏముంటుందంటే ఒకటే జాగాల నుంచి మూత్రం కూడా వస్తుంది, అక్కడి నుంచే వీర్యం కూడా వస్తుంది. అమ్మాయిలకు ఎక్కడి నుంచి అయితే మూత్రం వస్తుందో యురేత్రా, అక్కడ ఎప్పుడైనా సరే మీరు అక్కడ దాన్ని టచ్ చేయొద్దు, రబ్ చేయొద్దు, మీరు అక్కడ గెలకొద్దు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. అలాగే మీరు సర్విక్స్ ఏదైతే ఉంటుందో మీరు దాంట్లో ప్రవేశించిన తర్వాత అంగము అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది యోని స్టార్ట్ అవుతుంది. ఇది కింద మొత్తం మీకు క్లైటోరిస్ ఉంటుంది. ఈ క్లైటోరిస్ ఇలా స్ప్రెడ్ అయి ఉంటుంది. మీకు కనబడేది ఒక చిన్న స్ట్రక్చర్, కానీ ఇక్కడ స్ప్రెడ్ అయి ఉంటుంది. అప్పుడు అంగం పోయిన తర్వాత అక్కడ వాళ్లకు అంత బ్లడ్ సర్క్యులేషన్, ఆ క్లైటోరిస్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది గర్భసంచిలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ. అయితే ఇక్కడ వరకు ఇది 2.53 సెంటీమీటర్స్ వరకే ఇది స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఎక్కడో ఒక చిన్న స్పాట్ ఉంటుంది, అక్కడ చాలా వాళ్ళకు టచ్ అంటే సర్క్యులేషన్ ఎక్కువే వస్తుంది అక్కడ. దాన్నే జీ స్పాట్ అంటారు. చాలామంది అసలు జీ స్పాట్ లేదు, జీ స్పాట్ సర్చ్ చేస్తారు. కానీ చాలామంది అబ్బాయిలకు తెలుసు ఎక్కడ టచ్ చేస్తే, ఎక్కడ వేస్తే, ఎక్కడ పాయింట్. అమ్మాయిలు చెప్పాలి, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మాకు అంటే ఒక రకమైన భావి ప్రాప్తి వస్తుంది, ఎంజాయ్మెంట్ వస్తుంది, పాయింట్ మీద తగిలింది అని చాలామంది ఓపెన్ అయి చెప్తారు అమ్మాయిలు. అయితే ఇప్పుడైతే భావి ప్రాప్తి రావడానికి క్లైటోరిస్ ఏదైతే ఉంటుందో మెయిన్ రోల్ ప్లే అవుతుంది. క్లైటోరిస్ ఎక్కడ ఉంటుంది? యోని లోపల. ఇప్పుడు అంగం చిన్నగా ఉందని ఆ భావి ప్రాప్తి రావట్లేదని అసలు నేను దేనికి పనికిరానని చాలామంది అనుకుంటారు, కానీ అలా అవ్వదు. ఈ క్లైటోరిస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా రబ్ చేయాలి. 2.5 సెంటీమీటర్స్ వరకే అది స్ప్రెడ్ అయి ఉంటుంది. అయితే వ్యూవర్స్, ఇప్పుడు
ఈ యోని ఏదైతే పైన ఫర్ ఎగ్జాంపుల్ లేబియా మేజర్ అంటారు. పైన లిప్స్, అప్పర్ లిప్స్ అంటారు దాన్ని విభజనకి. యోని దగ్గర. కింద లోపల వెళ్తే ఇన్నర్ లిప్స్ కూడా ఉంటాయి. అక్కడ మైనోరా అంటారు. అంటే ఇప్పుడు ఈ పై భాగంలో కనిపించేది లోపల. అయితే అక్కడ నుంచి స్టార్ట్ సాఫ్ట్ టిష్యూ ఉంటుంది అక్కడ. సీక్రీషన్స్ ఎక్కువగా వస్తాయి అక్కడ. సీక్రీషన్స్ వస్తే అది లోపలికి ఎంత లావైనా కానీ, ఎంత పొడుగైనా సరే అది లోపలికి తీసుకుంటుంది. లేకపోతే అది స్ట్రింకే ఉంటుంది. అబ్బాయిలు చూడండి, ఎప్పుడైనా సరే మూడ్ వస్తేనే వాళ్లకు ఏదైనా ఆలోచిస్తేనే వాళ్ళ అంగము గట్టిగా పడుతుంది, లావ్ అవుతుంది. అలాగే అమ్మాయిలు మూడ్ రాగానే ఏమవుతుంది, అక్కడ యోని రెడీ అవుతుంది. అక్కడ ఓపెనింగ్ అంటే అక్కడ ఎలాస్టిసిటీ ఎక్కువ పెరుగుతుంది. అక్కడ అంగం రావడానికి రెడీ అవుతుందని అక్కడ మస్తు తడి అయిపోతుంది అనమాట. ఇది దేవుడు సృష్టించిన ధర్మం. అమ్మాయి సుఖపడాలంటే అక్కడ మినిమం 20 స్ట్రోక్స్ అన్న మీరు ఇవ్వగలగాలి. అక్కడ 20 స్ట్రోక్స్ మినిమం, లేకపోతే 5 నుంచి 7 నిమిషాల వరకు మీరు అంగంలో మీరు అంగం ప్రవేశించిన తర్వాత యోనిలో మీరు ఉండగలగాలి. ఒక 20 స్ట్రోక్స్ అన్న మీరు కొట్టగలగాలి. అప్పుడు కానీ అమ్మాయికి భావి ప్రాప్తి రాదు. సో యోని గురించి మీరు తెలుసుకున్నారు కావచ్చు. యోని లోపల వీర్యం తీయాలన్నా, యోని బయట వీర్యం తీయాలన్నా, ఇది కూడా చాలా మందికి అపోహలు ఉంటాయి. యోని లోపల తీస్తే ఆమె హ్యాపీ ఉంటుందా, యోని బయట తీస్తుంటే ఆమెకు ఏదైనా అంటే అసలు భావి ప్రాప్తి కలగదా అన్నట్టు క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, యోని లోపల ఒకవేళ మీరు వీర్యం తీస్తే అది క్వైట్ నేచురల్, కొంతమందికి నచ్చుతుంది. కానీ ఒక బ్యాచ్ ఉన్నారు కొంతమంది, మ్యాక్సిమం అంటాను నేను, వాళ్ళకి అసలు తెలీదు అది బయటికి లోపలికి వెళ్ళిపోతుంది. కానీ చాలామంది అమ్మాయిలు ఏం తలుచుకుంటారంటే, ఇద్దరు కలిసి ఒకటేసారి ఒకవేళ భావి ప్రాప్తికి చెందితే, అంటే ఆర్గాజం రీచ్ అవుతే చాలా సాటిస్ఫై అవుతారు. అప్పుడు కౌగిలించుకుంటారు, అప్పుడు వదలరు, అప్పుడు ఒక టైట్ హగ్ ఇస్తారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఇతనికి వీర్యం వెళ్ళిపోతుంది, ఆమెకు కూడా సుఖంగా ఉంటుంది. అక్కడ ఆర్గాజంలో టచ్ అవుతుంది, వాళ్ళకు ఆర్గాజం వచ్చేస్తుంది. అయితే అందుకే వీర్యం, మేము ఎప్పుడైనా సరే వీర్యము లోపలికి వదిలితే కూడా ఉట్టి స్పామ్సే వెళ్తాయి. మీకు తెలుసా, అసలు యాక్సెప్ట్ చేయదు వాళ్ళ యోని సర్వైక్స్ ఏదైతే ఉంటుందో లోపలికి స్పామ్స్ వెళ్తాయి, మిగతా అంతా బయటకు వచ్చేస్తుంది, మొత్తం ఫ్లూయిడ్ కూడా వెళ్ళదు. అయితే ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ ఆర్గాజం వీర్యంతో అంటే లేదు సమస్య, మీరు ఆర్గాజం ఎన్నిసార్లు కూడా ఆర్గాజం రావచ్చు అమ్మాయికి, ఎన్నిసార్లు కూడా అమ్మాయికి భావి ప్రాప్తి రావచ్చు. కానీ అబ్బాయికి ఒకటేసారి వస్తుంది. ఒక అబ్బాయికి ఒకసారి వచ్చిన తర్వాత అమ్మాయికి ఎన్నోసార్లు రావచ్చు. ఆమెకు ఫర్ ఎగ్జాంపుల్ అంగం ప్రవేశించిన తర్వాత స్ట్రోక్స్ ఇస్తున్నాడు, ఆమెకు అక్కడ ర్యాపిడ్ అయ్యి ఆర్గాజం రావచ్చు. మళ్ళీ ఆ ఆర్గాజం వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇతనికి వీర్యం వెళ్ళదు, మళ్ళీ ఇతను పొజిషన్ చేంజ్ చేసి మళ్ళీ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రావచ్చు ఆమెకు. అది మల్టిపుల్ ఆర్గాజమ్స్ అంటారు. అయితే వీర్యం బయటికి కూడా తీయొచ్చు, వీర్యం అక్కడ కూడా వేయచ్చు, దాంతో ఆర్గాజంకి సంబంధం ఉండదు. ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఉంటే, అప్డేట్స్ ఉంటే మా అప్డేట్స్ కొరకు మీరు చూస్తుండొచ్చు. మీకు సంతానం లేని సమస్య ఉంటే, ఒకవేళ మీకు అంగం గట్టిగా పడట్లేదు, వీర్యం తొందరగా అయిపోతుంది, ఎక్కువసేపు చేయట్లేదు, సైజు తగ్గిపోయింది, ఇలాంటి సమస్యలు, లైంగిక సమస్యలు ఉంటే మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్.